ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు పోరాడతాం, కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు పోరాడతాం, సమస్యలు తీరేంత వరకు పోరాడతాం, సమస్యలు తీరేంత వరకు పోరాడతాం, సమస్యలు తీరేంత వరకు పోరాడతాం, 26,000 ఇచ్చేంత వరకు పోరాడతాం, 26,000 ఇచ్చేంత వరకు పోరాడతాం. కార్మికుల ఐక్యత, సిఐటియు జిందాబాద్, 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 సిఐటియు జిందాబాద్, 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 సిఐటియు జిందాబాద్. ప్రీ స్కూల్ పిల్లలకు సాయంకాలం స్నాక్స్ ఇవ్వాలి, ప్రీ స్కూల్ పిల్లలకు సాయంకాలం భగభగమండే సూర్యుని చూడు, అంగన్వాడీ సత్తా చూడు, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. పోరాడి 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 తీరుతాం, సాధించి 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 తీరుతాం, పోరాడి 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 తీరుతాం, సాధించి 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 తీరుతాం, పోరాడి 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 తీరుతాం, సాధించి 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 తీరుతాం. కళ్యాణదుర్గం ప్రాజెక్ట్ ఐసీడీఎస్ ఆఫీస్ దగ్గర ఈ రోజు రెండో రోజు. నిన్నటి రోజు టీచర్లందరూ రిలే దీక్ష కూర్చున్నారు. ఈ రోజు హెల్పర్లందరూ రిలే దీక్ష చేయడానికి కారణం ఏమంటే, మొదటిగా మాకు వేతనాలు పెంచాలని. 2019 నుంచి మాకు 1 రూపాయి కానీ పెంచలేదు. ఈ సంవత్సరం అన్నా పెంచుతారనే ఆశతో మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. అనేక రకాలైన యాప్లు తెచ్చి మాకు టెన్షన్లు, బ్యాక్ పెయిన్లు, మైండ్ ఇదైపోయి అట్లా పెట్టినారు. పని భారం ఎక్కువ పెట్టినారు. కాకపోతే అన్ని యాప్లు కలిపి ఒక యాప్ పెట్టాలని మా డిమాండ్. అలాగే 26,000 జీతం ఇవ్వాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి, ప్రీ స్కూల్ పిల్లలకు సాయంకాలం పూట స్నాక్స్ ఇవ్వాలని, బడ్జెట్ లో మా ఐసీడీఎస్ కి ఎక్కువ బడ్జెట్ పెంచాలని, ప్రీ స్కూల్ పిల్లలకు బలోపేతం చేయాలని, తల్లికి వందనం పిల్లలకి మా ప్రీ స్కూల్ పిల్లలకు కానీ ఇవ్వాలని, మినీ వర్కర్లకి ఇంకా మిగిలిపోయిన వాళ్ళని ప్రమోట్ చేయాలని అనేక సార్లు మేము రోడ్డు ఎక్కి మా డిమాండ్స్ చెప్తున్నారని ప్రభుత్వం మా గోడు పట్టించుకోకపోగా మమ్మల్ని ఏదో దుస్తుల్ని చూసినట్టు చూస్తోంది. ఇది కరెక్ట్ కాదు. ఆశా వర్కర్లు ఎన్ని పనులు చేసినా వాళ్ళకి నిన్న గుడ్ న్యూస్ అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము అనేక సేవలు చేస్తున్నాం. తల్లి గర్భం నుంచి బిడ్డ ఏ విధంగా పెరుగుతుందో అప్పటి నుంచి మళ్ళీ బిడ్డ పుట్టిన 2 సంవత్సరాల వరకు కేర్ చేసి మేము అన్ని విధాలుగా చెప్పాము. బాల వివాహాల గురించి చెప్తాము, పిల్లల బరువుల గురించి చెప్తాము, సూదులు వేసుకోకుండా సూదుల గురించి చెప్తాము, పిల్లలు సరైన ఆహారం తీసుకోమని చెప్తున్నాము, నెల తూకాలు వేస్తున్నాము. పిల్లలు ఫ్యాన్ లో వచ్చినారని వాళ్ళకి కేర్ గా 4 పూట్ల మేము ఇచ్చే విధంగా మోతాదు పెంచి వాళ్ళకి మోటివేషన్ చేయడం జరుగుతుంది. గృహ సందర్శనం చేస్తాము. ఏమన్నా రేపటి తల్లికి బిడ్డకి బాగాలేకున్నా రేపటి చేస్తాం. వాళ్ళు ఏంటుంది అన్ని ఆరోగ్యపరమైన పరీక్షలు అవన్నీ చేసినా కానీ మమ్మల్ని గుర్తించలేదు. ఇకనైనా గుర్తిస్తారనే ఆశతో ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. కళ్యాణదుర్గం ప్రాజెక్ట్ కార్యదర్శి పాటక్క. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 2 మండలాలు ఉన్నాయి. ఆ 2 మండలాల్లో నిన్న అంగన్వాడీ టీచర్స్ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నాము. ఈ రోజు సిఐటి ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. 2వ రోజు ఈ రోజు మా దగ్గర పనిచేసే ఆయాలు అంటే హెల్పర్లు అంటారు. హెల్పర్లు ఈ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. హెల్పర్లు కూడా పని భారం ఎక్కువ ఉంది. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు వాళ్ళు పిల్లల ఆలన పాలన అన్ని వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. ప్రీ స్కూల్ జరగాలన్నా
అక్కడ పిల్లల ఇప్పుడు వచ్చేసి ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని చేయమని పెట్టినారు. పిల్లలు ఇంటి నుంచి వచ్చినప్పుడు ఆ పిల్లోళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నోళ్ళు కేర్ తీసుకోకుంటే మేము అంగన్వాడీ సెంటర్ లోన పిల్లలకి ఏ విధంగా వాళ్ళు ఆ ఇది అలవాట్లు నేర్చుకోవాలనే విధానాన్ని కూడా నేర్పిస్తున్నాము. ప్రతి విషయంలోనూ కూడా అంగన్వాడీ టీచర్, ప్రతి డిపార్ట్మెంట్ కి అంగన్వాడీ టీచర్ హెల్ప్ లేనిది ఏది జరగవు. ఇంత పని చేస్తూ ఉండి కూడా ఒక స్వీపర్ కి ఇచ్చే జీతం కూడా మాకు ఇవ్వడం లేదు. అందుకోసమని ఈ రోజు మేము ఈ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నాము. ప్రభుత్వం దిగొచ్చి మాకు ఏదో ఒకటి సలహా ఇచ్చేంత వరకు కూడా మేము ఇదే ఫాలో అవుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.